సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే 4 చనిపోగా మిగిలిన 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను మలక్పేటలోని యశోద ఆసుపత్రి, అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకున్న వారిలో 4 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. 16 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు భారీగా చెలరేగాయి. ప్రమాదం చోటు చేసుకున్న బిల్డింగే కాకుండా చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. మంటల తీవ్రత అధికంగా ఉండటం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లను బ్లాక్ చేశారు. ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని, అధైర్యపడవద్దని బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెళ్లబుచ్చారు. మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రమాద స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదంలో 20 మంది అమాయకులు చనిపోవటం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని, దీనిని రాజకీయం చేయవద్దని మంత్రి పొన్నం కోరారు. ఇది ఇలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాదాలు తిరిగి జరగకుండా చర్యలు చేపట్టాలని, బాధితులకు సహాయం కోసం ప్రధానితో మాట్లాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని బాధితులు చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ 2 అంతస్తుల భవనం సెల్లార్లో మొదటి అంతస్తులో నగల వ్యాపారి కుటుంబం, కార్మికులు మొత్తం 20 మంది వరకు ఉంటున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారంతా మరణించడం దురదృష్టకరం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.